ధర్నా కార్యక్రమాన్ని ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరసనని పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ 22 ధర్నా కార్యక్రమాన్ని పెట్టొద్దు బాధితులపైనే కౌంటర్ కేసులు పెట్టొద్దు బాధితులపైనే కౌంటర్ కేసులు ఇవ్వద్దు పార్టీ 1 సిఆర్పిసి ప్రకారం స్టేషన్ బెయిల్ ఇవ్వద్దు పార్టీ 1 సిఆర్పిసి ప్రకారం స్టేషన్ బెయిల్ అరికట్టాలి దళితులపై దాడులు అత్యాచారాలు అమలు చేయాలి ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టాన్ని పటిష్టంగా లారీ దళిత ప్రజా సంఘాల ఐక్యత జయప్రదం చేయండి. సెప్టెంబర్ 25 విజయవాడలో ధర్నా కార్యక్రమాన్ని ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ ధర్నా కార్యక్రమాన్ని అత్యాచార నిరోధక చట్టం అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం, తద్వారా ఈ దేశంలో అత్యాచారాల కొనసాగింపు యథావిధిగా కొనసాగుతుంది. రోజుకొక అత్యాచారం ఏదో ప్రాంతంలో మన రాష్ట్రం జరుగుతుంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, సక్రమ అరెస్టులు లేవు, నిందితుల్ని కాపాడే ప్రయత్నం తప్ప వాళ్ళని శిక్షించాలనే ధ్యాస ప్రభుత్వానికి లేదు. అందువల్ల బాధితులు దళిత గిరిజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలియజేసే కార్యక్రమాన్ని కేవీపీఎస్ రాష్ట్ర నాయకత్వం తీసుకున్నందుకు వారిని అభినందిస్తూ ఈ కార్యక్రమంలో దళిత గిరిజన సంఘాలు బాధితులు భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాం. పటిష్టంగా అమలు చేయాలని పార్టీ 1 సిఆర్పిసి కింద స్టేషన్ బెయిల్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ బాధితులపైనే కౌంటర్ కేసులు పెట్టడం సరైనది కాదు చెప్పి తదితర డిమాండ్ సాధన కోసం సెప్టెంబర్ 25 తారీఖున విజయవాడ ధర్నా చౌక్లో బాధిత కుటుంబాలతో ధర్నా జరుగుతూ ఉంది. ఈ ధర్నాలో బాధితులతో పాటుగా దళిత గిరిజన ప్రజా సంఘాల నాయకులు ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అండ్రా మాల్యాద్రి, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.